హాయ్ అండి. ఈరోజు జాండీర్ డిస్ట్రిబ్యూటర్ అప్డేట్ అనేది జరిగిందనమాట. ఈ డిస్ట్రిబ్యూటరు లబ్బరింగ్ పోయిందనమాట. ఇది ఓల్డ్ లబ్బరింగ్ చూపిస్తాను చూడండి. ఇదేమో పాత లబ్బరింగ్ అనమాట. దీంట్లో ఆరెంజ్ కలర్లో కనబడుతుంది చూడండి. ఇదేమో కొత్త లబ్బరింగ్ అనమాట. ఈ లబ్బరింగ్ లేకపోవడం వల్ల 4 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ అనేది పూర్తిగా పోయిందనమాట. 4 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ పోయింది. అందుకే ఈరోజు ఈ లబ్బరింగ్ మార్చడం అనేది జరిగింది. ఈ లబ్బరింగ్ 4 షాపులు తిరిగితే కానీ దొరకలేదు, బయట ఎక్కడ దొరకట్లేదు. జాండీర్ షోరూంలో ఉందామని వెళ్ళాము, జాండీర్ షోరూంలో కూడా లేదనమాట. ఈ డిస్ట్రిబ్యూటర్ అనేది ఇప్పుడు బిగిస్తాను చూడండి. ఇది డిస్ట్రిబ్యూటర్ హోల్ అనమాట. ఈ డిస్ట్రిబ్యూటర్లోకి ఏం వెళ్ళకోకుండా డిస్ట్రిబ్యూటర్ హోల్లోకి ఏం వెళ్ళకోకుండా ఒక క్లాత్ పెట్టడం అనేది జరిగింది. ఈ క్లాత్ తీసాము చూడండి. కింద చెమ్మ అనమాట. ఇదంతా కూడా చెమ్మ అయిపోయి మొత్తం ఆయిల్ ఒక 4 లీటర్ల వరకు పూర్తిగా పోయిందనమాట. ఇది మెకానిక్ ఫోన్ చేస్తే మెకానిక్ అన్నాడు తీసుకురండి ఉప్పు తీసి అన్నాడు. బండి వేసుకెళ్ళడం ఎందుకని ఇది పూర్తిగా ఉప్పు తీసాము. మన దగ్గర ఇంజిన్ అన్నీ ఉంటాయి కాబట్టి పూర్తిగా పీకేసాం. ఈ సీట్ తీసినట్లయితే ఈ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ అనేది మేల్ రోల్ పోషించే అవకాశం ఉంటుంది. హైడ్రాలిక్ లేకటానికి కూడా మనకి ఓరింగ్లు పోయిన హైడ్రాలిక్ అనేది లేగదు, ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు బిగిస్తా చూడండి. ఇవి డిస్ట్రిబ్యూటర్ బోల్ట్లు అనమాట. ఈ బోల్ట్లు వేసేస్తున్నాము. దీనికి 12-13 రెంచ్ పడుతుంది అనమాట. రింగు డబల్ అయితే మనకి థ్రెడ్లు పోయే అవకాశం తలగైపోతుంది అనమాట. రింగ్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుంది. చూద్దాం. ఇప్పుడు అంతకితం ఒకసారి ఆయిల్ పోతుంటే గుడివాడ తీసుకెళ్ళాం, అయినా సెట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఓరింగ్ అనేది వేసాం కాబట్టి ఎంతవరకు సెట్ అవుతుంది ఏంటో చూడాలి. దీన్ని మనం పూర్తిగా అయితే బిగిచ్చేసాం. యాక్చువల్గా అయితే ఇది వదిలేసి ఉండాలి. ఇది కట్టేసి ఉంది, దీన్ని వదులుతున్నాం చూడండి. ఇది కట్టేసి ఉంది, దీన్ని వదులుతున్నాం. ఈ లాక్ వదిలినట్లయితే ఇది హైడ్రాలిక్ వేసే అవకాశం ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ అనేది హైడ్రాలిక్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మా ఇంజినల్ గేజ్ ఏ విధంగా చూసుకోవాలో మీకు చూపిస్తే చూడండి. చూడండి, ఇక్కడ 2 అద్దాలు కనపడుతున్నాయి అనమాట. కింద అద్దంలో ఆయిల్ కనపడినట్లయితే లో గేజ్లో ఉన్నట్టు, పై అద్దంలో ఆయిల్ కనపడినట్లయితే ఫుల్ గేజ్లో ఉన్నట్లు. ఇప్పుడు మీకైతే క్లియర్గా అయితే కనపడట్లేదు. ఇదైతే లో గేజ్లో ఉంది. ఇప్పుడు ఒక 4 లీటర్ల ఆయిల్ అయితే పోయాలి మనం. మన జాండీర్ అయితే రేపటి నుంచి రోటావేటర్ కొట్టాలి కాబట్టి కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి అందుకే ఈరోజు ఆ డిస్ట్రిబ్యూటర్ అనేది ఉప్పు తీయడం అనేది జరిగింది. డిస్ట్రిబ్యూటర్ తీసి దానికి ఓరింగ్లోనే వేసాం అనమాట. రెంచులు ఉన్నట్లయితే మ్యాక్సిమం మనమే చేసుకోవచ్చు. ఏ పనైనా, ఏ బండి పని అయినా. ఇది మన జాండీర్ 5103S అనమాట. ఇది దసరా రోజున తీసుకున్నాము, దసరాకి ముందు తీసుకున్నాం అనమాట. దీని గురించి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను, త్వరలో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఈ డిస్ట్రిబ్యూటర్ మనం ఇటు బిగించిన కింద పైకి బిగించినా కానీ సెట్ అవ్వదు. ఇప్పుడైతే సెట్ అయింది. ఇందాక ఒకసారి ఆల్రెడీ బిగించాను, బిగించిన తర్వాత అది లేకట్లేదు హైడ్రాలిక్. ఇప్పుడు ఆల్రెడీ లెగుస్తుంది.